వర్గాల్లోని ప్రజల ఆరోగ్యం పట్ల గౌరవ శాసనసభ్యులు తమ నియోజకవర్గంలోని ప్రజల ఆరోగ్య సంరక్షణ పట్ల ఆవేదన వెలిబుచ్చారు అధ్యక్ష. అయితే నేను చెప్పినట్టుగా ఈ అప్గ్రేడేషన్ని 30 పడకల నుంచి 50 పడకలు కానీ 50 పడకల నుంచి 100 పడకలకి అనేక వీటిని ప్రమాణాలు తీసుకొని జాగ్రఫికల్ నీడ్ కానీ లేక లోకల్ ఎపిడెమియాలజీ కానీ లేదా డిసీజ్ బర్డన్ కానీ లేదా కమ్యూనిటీ రిక్వైర్మెంట్ ఇప్పటికే అనేక ఒక 39 ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. వీటిని కూడా ఆర్థిక శాఖ ముందు ఉంచడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి కూడా దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని విషయాల్లో గన్నవరము ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది, కోవూరు ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది, ఈ నెల్లూరు కోవూరు ప్రతిపాదన ఉంది, అదేవిధంగా గోదావరి జిల్లా ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది అధ్యక్ష. అదేవిధంగా ట్రామా సెంటర్ల గురించి అడిగారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రతి 100 కిలోమీటర్లకి ఒక ట్రామా సెంటర్ను నిర్మించాలని ఒక ప్రతిపాదన చేసింది అధ్యక్ష. దాని కారణంగా 0 అవర్లో ఎవరు కూడా ప్రాణాలు కోల్పోవడం, ఇప్పటికే స్టెమీ సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ కార్యక్రమం ద్వారా 0 అవర్లో ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ట్రామా సెంటర్లు కూడా కేంద్రం నుంచి కూడా సహకారం అందిస్తుంది కాబట్టి ఖచ్చితంగా గౌరవ శాసనసభ్యుల కోరిక మేరకు ఆ ఆసుపత్రుల్లో ట్రామా సెంటర్లు నిర్మాణం ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఇవాళ మీరు చూస్తే గత 2014-19 కూటమి ప్రభుత్వంలో 81 ఆసుపత్రులను అధ్యక్ష పిహెచ్సీలు కానీ లేదా 30 బెడ్ సిఎస్సీలు 50 బెడ్ సిఎస్సీలు కానీ అప్గ్రేడ్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే తర్వాత అది 2016-19 మధ్య జరిగితే తర్వాత వచ్చిన ప్రభుత్వం వీటిని ఎక్కడ కూడా సివిల్ పనులు కాలేదు. ఉదాహరణకు చెప్పాలంటే భూమా అఖిలప్రియారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆలగడ్డకి 30 పడకల నుంచి 50 పడకలకి అప్గ్రేడ్ చేయించారు వాళ్ళు. తర్వాత 5 సంవత్సరాల్లో అక్కడ పని జరగలేదు. మళ్ళీ మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అది పూర్తి చేసి ఇటీవలే ఆ ఆసుపత్రిని కూడా ప్రారంభించుకోవడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితో కుటుంబ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. వీటిని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఒక పాలసీ చేస్తున్నాం అధ్యక్ష. ఆ పాలసీలో అనుగుణంగా ఏవేవి ఉంటున్నాయో చూసి ఈ మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో తీసుకోవాల్సిన వాటిని పరిగణలోకి తీసుకొని చేసే ప్రయత్నం చేస్తాం. ఇది మాత్రమే కాకుండా ప్రజల ప్రాణాలు ప్రతి ప్రాణం విలువైందిగా కుటుంబ ప్రభుత్వం భావిస్తుంది అధ్యక్ష. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక కొత్త పాలసీ తీసుకొచ్చి 50 పడకల కన్నా తక్కువ ఉన్న నియోజకవర్గాన్ని గుర్తించి పీపీపీ మోడల్లో ఒక 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. దాని గురించి ఇప్పటికే 61 అసెంబ్లీ నియోజకవర్గాల్ని మొదటి దశలో గుర్తించడం జరిగింది. ఆ పాలసీ 1-2 నెలల్లో పాలసీ రోల్అవుట్ అయిన తర్వాత ఈ ఉన్న వాటిని ఎగ్జిస్టింగ్ ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్లో ఉంటున్న హెల్త్ సెక్టార్ ఉంటున్న వాటిని అప్గ్రేడేషను, అదేవిధంగా పీపీపీ మోడల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా నిర్మించి ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తామని సూచన అండి. మినిస్టర్ గారు, నేషనల్ హైవేస్ ఉన్నాయి కదా సార్, వాటిలో అక్కడ ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతున్నాయండి. మేము జర్నీ చేసి చూస్తుంటాం. అక్కడున్న హాస్పిటల్ నేషనల్ హైవే పక్కన హాస్పిటల్ కొంచెం అప్గ్రేడ్ చేయడానికి ట్రై చేయాలి అధ్యక్ష. వచ్చింది ఈ విషయంలో చిన్న సబ్మిషన్ ఉంది అధ్యక్ష. క్రిటికల్ కేర్ బ్లాక్స్ అని చెప్పి మనం ప్రతి జిల్లాకు కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. 24 జిల్లాలకు చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా చిత్తూరు అమలాపురం జిల్లాకు లేకపోతే కొత్తగా వచ్చిన పోలవరం జిల్లా అన్నమయ్య జిల్లాకు కూడా 4 జిల్లాలు కూడా ప్రతిపాదనలు పంపించాం. ఇప్పటికే 600 కోట్లతో పనులు ప్రారంభం అయిపోయాయి అధ్యక్ష. చాలా వరకు 14 సీసీబీలు ఈ క్రిటికల్ కేర్ బ్లాక్లు పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఇంకా 10 వాటికి భూమి పూజ చేయడం, మిగతా 4 వాటికి కూడా చేసి ఇవి క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణం పూర్తి చేయడమే కాకుండా ట్రామా సెంటర్లు కూడా కేంద్ర ప్రభుత్వ అనౌన్స్మెంట్కి అనుగుణంగా ట్రామా సెంటర్ల నిర్మాణం కూడా చేస్తాం. ఓకే, ధన్యవాదాలు. నెక్స్ట్ క్వశ్చన్ అండి 1402. ఇది మన వైసీపీ ఎమ్మెల్యే రాలేదు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిందిగా భావించాల్సి కోరుతున్నానండి. చూడమ్మా ప్లీజ్. తర్వాత క్వశ్చన్ 1241 మిస్టర్ గారు, 1241 ఇదే. మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. రెండో ప్రశ్న అవునండి. గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ మండలం రుద్రపాక గ్రామం చేపట్టిన కొత్త పిఎస్సి భవన నిర్మాణం ప్రస్తుతం జరుగుతున్నది. మూడో ప్రశ్నకు సమాధానం లేదండి. 4 గుడివాడ నియోజకవర్గంలో 5 పిఎస్సీలు ఉన్నాయి. అవి గుడివాడ మండలం మోటూరు గ్రామంలోని పిఎస్సి, గుడ్లవల్లేరు మండలం పిఎస్సి, గుడ్లవేలేరు గ్రామంలోని పిఎస్సి, గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలోని పిఎస్సి, నందివాడ మండలం, అదేవిధంగా రామాపురం పిఎస్సీలు ఉన్నాయి. నందివాడ మండలం రుద్రపాక పిఎస్సీలు
వీటిలో 4 పిఎస్సి భవనాలు మంచి స్థితిలో ఉన్నాయి. వాటికి చిన్నపాటి మరమ్మతులు అవసరం ఉన్నది. వాటి నిబంధనల ప్రకారం నిర్వహించడం అవుతుంది. గుడివాడలో నందివాడ మండలంలోని రుద్రపాక గ్రామం వద్ద ఒక కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం నిర్మాణంలో ఉంది. వీలైనంత త్వరగా పని పూర్తి చేయడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాము గారు